లూకా సువార్త 14వ అధ్యాయం 31వ వచనం నుండి మనము 33 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులు చదువుకుందాం. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు అనని 10,000 మందితో ఎవరు ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి లేనట్లా అతడు ఇంకొన దూరముగా ఉన్నప్పుడే రాయబారమును పంపి సమాధానము చూసుకొనొచ్చున్నాను కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినది అంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్యం ప్రభు దీవెనకిచ్చును గాక. కూర్చోండి, దయచేసి అందరూ కూడా కూర్చోండి. దేవునికి నమ్మనికి స్తోత్రం. ఇంకా సాయంకాల సమయంలో సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు శుభంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ కూడా ప్రభు దీవించును గాక. సరే, మంచిది. మనం కొద్ది నిమిషాలు దైవ శాస్త్రము అనే వర్తమానమును 3 భాగాలుగా మనం చూసుకున్నాం. చివరిగా ఈ యొక్క వర్తమానమును మనం ముగించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. అందరికీ ఉన్నారా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మంచిది. చూడండి, డెమనాలజీ దైవ శాస్త్రంలో దయ్యము యొక్క మొదటి భాగం ఏమంటే భౌతిక సంబంధమైన రాజ్యము. రెండవది దయ్యము యొక్క మరొక రూపం ఏమిటంటే మత సంబంధమైన రాజ్యము. హల్లెలూయా. మూడవది దయ్యపు శాస్త్రంలో వంచన చేయు ఆత్మలు, లేక లాలన చేయు ఆత్మలు, లేకపోతే భ్రమపరచు ఆత్మలు. ఆమేన్. ఆమేన్. వింటున్నారా? భౌతిక సంబంధమైన రాజ్యంలో మొదటిది వాడు వ్యాధులు, రోగములు రూపంలో వాడు ప్రజలందరి జీవితాల్లో, మనుషుల యొక్క శరీరాల్లో వాడు ఉన్నాడు. మత సంబంధమైన రాజ్యంలో వాడు మతం అనే వస్త్రములు వేసుకొని ప్రపంచమంతా కూడా సంఘముల మధ్యలో వాడు ఉన్నాడు. హల్లెలూయా. ఇక మూడోది వంచన చేయ ఆత్మలు, లేకపోతే లాలన చేయ ఆత్మలు, లేకపోతే భ్రమపరుచు ఆత్మలు. వాడు ఎలా ఉన్నాడంటే సంఘములో, ఇది కూడా సంఘములోనే వాడు ఉన్నాడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? వీడు ఎలా ఉన్నాడంటే మనము చివరి వారంలో ఇదే వంచన చేయ ఆత్మలు అనే వర్తమానంలో మనం విన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక రాజు మరొక రాజు మీదికి యుద్ధమునకు వెళ్ళినప్పుడు వచ్చినట్టు రాజు 20,000 మంది సైన్యముతో వచ్చినట్లయితే యుద్ధమునకు వెళ్ళే రాజు ఆ 20,000 మందిని ఎదుర్కొనగల శక్తి నాకు ఉన్నదా అని అతడు కూర్చుండి ఆలోచించి, ఒకవేళ ఉన్నట్లయితే యుద్ధమునకు వెళ్ళగలడు, లేకపోతే ఒక రాయబారిని పంపించి అతడితో సమాధాన పలగలడు. హల్లెలూయా. తర్వాత కింద ఏమంటాడంటే తనకు కలిగిన యావత్తు విడిచిపెట్టని వాడు నాకు ఎన్నడూ కూడా శిష్యుడు కానేరడు అన్నాడు ఆయన. ఆమేన్. ఇవన్నీ కూడా మనం చూసాం చివరి వారంలో. కానీ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే పోయిన వారంలో మనం చూసాం వంచన చేయ ఆత్మలు ఏ విధంగా ఉంటాయి, భ్రమపరిచే ఆత్మలు ఏ విధంగా ఉంటాయి, లేకపోతే లాలన చేసే ఆత్మలు ఏ విధంగా ఉంటాయి అనేది కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇజ్రాయిలు రాజు, యూదా రాజు ఇద్దరు కూడా కలుసుకున్నప్పుడు ఇజ్రాయిలుల రాజు యూదా రాజుగా ఉన్న యెహోషువ పాతుతోటి అహబ అంటున్నాడు,
రామోత్గిలాదు మీదకి యుద్ధమునకు వెళ్ళేదమా అని అన్నప్పుడు అక్కడ 400 మంది యెహోవా నామమునే ప్రకటించే 400 మంది హెబ్రీ ప్రవక్తలు యెహోవా నామమును ప్రకటిస్తూనే ఉన్నారు, కానీ వారు అబద్ధమును బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇంకొక వైపు యెహోవా నామమునే ప్రకటిస్తూ ఉన్నటువంటి ఒక్కడైనటువంటి మికాయా ప్రవక్త దేవుని యొక్క ఆత్మపక్షముగా, దేవుని పక్షముగా ఉండి సత్యమునే పలుకుతూ ఉన్నాడు. ఆమె కానీ అహబు, ఆయన పెంచుచున్న ప్రవక్తలు యెహోవా నామమునే మాట్లాడుతున్నారు. మికాయా ప్రవక్త కూడా యెహోవా నామమునే ప్రకటిస్తున్నాడు. కానీ 400 మంది అబద్ధమును ప్రకటిస్తున్నారు, ఒకడు మాత్రం సత్యమునే ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ సత్యమును మికాయా ప్రవక్త చెప్పినప్పుడు అక్కడ సిద్కియా అనబడే 400 మంది ప్రవక్తలకు ప్రధాన ప్రవక్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి ఆ యొక్క కొమ్ముల ద్వారా నీవు ఈ విధంగా ఆ యొక్క దేశం మీదకి వెళ్ళినప్పుడు ఆ రాజును నీవు ఈ కొమ్ములతో పొడిచి చంపి నువ్వు ఆ యొక్క సిరియన్లను జయిస్తావు అని అబద్ధమాడు మాటను చెప్పినప్పుడు ఆ ప్రవక్త చెప్పినట్లుగా మిగతా 400 మంది ప్రవక్తలు అబద్ధమాడు ఆత్మ ద్వారానే ప్రవచించారు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఉన్నది వ్యత్యాసం ఏమిటి అంటే, మికాయా ప్రవక్త మీద ఉన్నది అబద్ధమైనది ఆత్మ కాదు, హెబ్రీ ప్రవక్తల మీద ఉన్నది నిజమైన ఆత్మ కాదు. మికాయా ప్రవక్త మీద సర్వసత్యమైన ఆత్మ ఉన్నది. హల్లెలూయా. కానీ అబద్ధంగా ప్రకటిస్తున్న వారి మీద వంచన చేయు ఆత్మలు ఉన్నాయి. అంటే భ్రమపరచు ఆత్మలు ఉన్నాయి. గమనిస్తున్నారా? ఏం ఆత్మలు ఉన్నాయి? లాలన చేసే ఆత్మలు. రాజును వాళ్ళందరూ కూడా లాలన చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ వారు లాలన చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రాజ్యాన్ని వాళ్ళు లాలన చేసి ఆ అహబు అనబడే రాజు మరణమవ్వడానికి ప్రధాన కారణం అయిపోయాడు. హల్లెలూయా. అందుకే ఒక రాజే ఒక అబద్ధమాడు ఆత్మ ద్వారా, లాలన చేయబడే ఆత్మ ద్వారా, భ్రమపరుచు ఆత్మ ద్వారా తాను చనిపోయి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా భ్రమపరుచు ఆత్మలు అక్కడ చేస్తూ ఉన్నాయి. ఏమండి? అందుకు అర్థమవుతుందా? భ్రమపరుచు ఆత్మలు అంత మోసకరమైనవి. తానును మోసపోతూ తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ, సైన్యమునంతా కూడా మోసపోయి నశించిపోవడానికి ప్రధాన కారణమైంది ఆ మోసపు ఆత్మ. అదంతయు కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా చెప్పిన ప్రవచనము నెరవేరినట్లుగా వారి జీవితాల్లో జరిగింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా, మీరు కానీ గమనించినట్లే అదే విధముగా ఈ దినమున కూడా ప్రపంచవ్యాప్తముగా సర్వసత్యముగా ఉన్నటువంటి ఒక దేవుని ఆత్మ ఉన్నది. అదేవిధంగా భ్రమపరుచు, మోసము చేయు, లాలన చేయు, వంచన చేయు ఆత్మలు అనేకమైనవి మొదటి రాకడలోనే లోకంలోనికి ప్రవేశించాయి. వీరు సర్వసత్యము చెప్పేవారు కూడా యేసుక్రీస్తు నామమునే ప్రకటిస్తారు. ఇంకొకరు కూడా ఉన్నారు, వారు కూడా యేసుక్రీస్తు నామమునే ప్రకటిస్తారు. కానీ సర్వసత్యమైనది ఏదో మనము తెలుసుకోవాలంటే ప్రతి దానికి ఈ దినమున మనము దేవుని యొక్క వాక్యము దగ్గరకు మనం వెళ్ళవలసి ఉన్నది. హల్లెలూయా. దేనికైనా చివరి పరిష్కారం ఎక్కడంటే ఉరీము తుమ్మీము. ఏంటంటే ఉరీము తుమ్మీముగా ఉన్న దేవుని యొక్క వాక్యమే. అది భ్రమపరచు ఆత్మ, వంచన చేయ ఆత్మ, లేకపోతే మోసము చేసే ఆత్మ, లేకపోతే లాలన చేయ ఆత్మ మనకి అర్థం కావాలంటే ఆ యొక్క వింటున్న వ్యక్తి ఖచ్చితంగా ఎక్కడికి రావాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చి ఆయన సంఘమునకు మీదకి దేవుని యొక్క తన శరీరం అనే సంఘం మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మగా ఆయన దిగి వచ్చాడు పెంతెకోస్తు దినమందు. ఏమండి? పెంతెకోస్తు దినమందు ఆయన పరిశుద్ధాత్మగా దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎలా ఉన్నారు చూడండి ఒకసారి గమనించండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం అనుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయము మీరు గమనించినట్లయితే 44వ వచనం చదవండి అయ్యా. విశ్వసించిన అంటే యేసుక్రీస్తు నామమును ప్రత్యక్షతతో పట్టుకొని నమ్మి విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని యొక్క సంఘముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక హల్లెలూయా ఉమ్ 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 46వ వచనం చూడండి దయచేసి. ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్. ఎలా ఉన్నారంట సంఘము? ఆది అపోస్తలుల సంఘము వారు ఇంటింట ఏక మనసుతో కలిగి ఉండి ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారమును పుచ్చుకొనుచు ఉండిరి. హల్లెలూయా. ఇది ఇక్కడ ఒక మాట ఉంటుంది, ప్రభు దయ సహవాసం యందును రొట్టె విరుచుట యందును అనే మాట ఎక్కడ ఉంది చూడండి. అక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 41వ వచనం చదవండి దయచేసి. అవును. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. మీరు చూడండి, వీరు ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది క్రీస్తు యొక్క శరీరములోనికి సంఘములోనికి వచ్చిన వారందరూ ఏం చేస్తున్నారు? అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక. మొదటి పైన వదిలేసారు ఒకటి అపోస్తలుల బోధ. హల్లెలూయా. అపోస్తలుల బోధ ఉన్నది, సహవాసం ఉన్నది, రొట్టె విరుచుట ఉన్నది, ప్రార్థన ఉన్నది. హల్లెలూయా. ఏక మనస్సు ఉన్నది, ఏకాత్మ కలిగి ఉన్నారు వాళ్ళందరూ. దేవునికి స్తోత్రం. ఇది దేవుని యొక్క అపోస్తలుల బోధనలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన సంఘమునకు నేర్పించింది. ఆమేన్. హల్లెలూయా. ఆ దినమున సొలొమోను కాలము తర్వాత రెహబాము కాలంలో సంఘము ఏ విధంగా 2 ముక్కలైందో, రాజ్యం ఏ విధంగా 2 ముక్కలైపోయిందో, క్రీస్తకం 325వ సంవత్సరంలో రోమన్ క్యాథలిక్ సంఘము ఈ యొక్క క్రైస్తవంలోనికి ప్రవేశించి సంఘము రాజ్యము 2 కలిసి అన్యుల రోము పోపుల రోముగా మారిన తర్వాత ఆ రాజ్యము, దేవుని రాజ్యం అంతా కూడా 2 ముక్కలుగా అయింది. వింటున్నారా? సంఘము 2 ముక్కలుగా అయిపోయినప్పటి నుంచి వీరు క్రైస్తవులుగానే ఉన్నారు. అపోస్తలుల బోధలో ఉన్న వాళ్ళు కూడా క్రైస్తవులుగానే ఉన్నారు. హల్లెలూయా. ఇద్దరు క్రైస్తవులుగా ఉన్నారు. కానీ
వీరు ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్తో ప్రొటెస్టెంట్స్గా ఉన్న వారందరూ కూడా కలిసిపోయారో వారు ఎన్నడూ కూడా వారి యొక్క ఆచారాలను వెంబడిస్తున్నారే కానీ ఎన్నడూ కూడా దేవుని యొక్క వాక్యమును వెంబడించలేదు. వింటున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది ఎందుకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీకు ఒక సంఘటన చూపిస్తా ఇక్కడ. ఏదంటే దేవుని వాక్యము ఏదైతే చెయ్యాలి, ఇది చేయకూడదు అంటుందో, దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా చెయ్యునట్లుగా ప్రవర్తింపజేసేదే లాలన చేయ ఆత్మ. అర్థమవుతుందా? మికాయా చెప్పాడు ఇది సత్యమని. సిద్కియా 400 మంది ప్రవక్తలకు చెప్పారు ఇది సత్యం కాదు, మేము చెప్పిందే కరెక్టు, నువ్వు వెళ్ళు అహబరాజు యెహోషాపాతు అని. హల్లెలూయా. కానీ సత్యమైన దాన్ని వక్రీకరిస్తూ మోసము చేయనట్లుగా చేసిందే అక్కడ వంచన చేయ ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు కూడా సర్వసత్యం అనబడేది ఈ గడియ వర్తమానం ద్వారా లోకములకు వెళ్తున్నప్పుడు దానిని నమ్మకుండా చేసేవే వంచన చేయ ఆత్మలు. మనకు అర్థమవుతుందా? నమ్మకుండా చేసేయే, నమ్మకుండా ఏది చెప్పినా సరే యేసుక్రీస్తు నామం బాప్తీసము చూడండి, బైబిల్ అపోస్తలుల కార్యం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అన్ని చోట్ల ఉందంటే అవును అవును బ్రదర్, అవును అవును కరెక్ట్, అవును సిస్టర్ కరెక్ట్ అంటారు మన ముందు. హల్లెలూయా. చెప్పి మనం వెళ్ళిపోగానే మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చిందని వాళ్ళు బోధించుకుంటారు. అంటే సత్యమైన ఆజ్ఞకు వ్యతిరేకంగా వాళ్ళు అక్కడున్న ప్రజలందరినీ వంచన చేస్తూ, మోసము చేస్తూ, భ్రమపరుస్తూ, వారి సొంత ఆలోచనలు, సొంత కల్పనా కథలు, సొంత ఆచారాలు, సిద్ధాంతాలతో వాళ్ళందరినీ కూడా నశించేటట్లు చేసేవే వంచన చేయాత్మలు. మోసము చేయనట్లుగా చేసేవే వంచన చేయాత్మలు. ఆమేన్, హల్లెలూయా. మీకు ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను, గమనించండి. ఇక్కడ బైబిల్ గ్రంథములో అపోస్తల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి అని వాక్యం అంటుంది. ఏమండి? రొట్టె విరుచుట గురించి మనం తీసుకున్నట్లయితే రొట్టె అనబడేది క్రీస్తు యొక్క శరీరమునకు సాదృశ్యం. ఇది క్రొత్త నిబంధనలో కొత్తగా వచ్చినది ఏది కాదు, కానీ ఆల్రెడీ ఇది పాత నిబంధన కాలంలో పాత నిబంధనలో ఆయన పస్కా అనబడే ఒక ఆచారమును ఇజ్రాయేల్ ప్రజలకి భౌతికంగా ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఇవ్వబడినను నా ప్రియమైన సోదరి సహోదరులారా, వాళ్ళు ప్రతి సంవత్సరము దాన్ని చేయవలన ఇజ్రాయేల్కి ఖచ్చితమైన ఖండితమైన ఆజ్ఞ ఉన్నది. హల్లెలూయా. అందుకే రొట్టె విరుచుట ఎప్పుడు చేయాలంట? ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడు చేయాలంట? అబీబు నెల 14వ దినమున మొదలుకొని వారు ఆ పస్కాను వాళ్ళు ఆచరించాలి. అది కూడా సాయంకాలమును దాన్ని ఆచరించాలి. హల్లెలూయా. చదువుదాం, బాగుంటుంది అనుకుంటా. నిర్గమాకాండం 12వ అధ్యాయము, నిర్గమాకాండం త్వరగా చదవండి. నేను కొన్ని లేఖనాలు చూపించి ముందుకు కొనసాగి ముగిస్తాను. నిర్గమాకాండము 12వ అధ్యాయము 6వ వచనం నుండి 8 దాకా చదవండి, ఫాస్ట్ త్వరగా. అవును, మగది ఆడది కాదు, అది మగదైనటువంటి ఏడాది గొర్రెపిల్లని తీసుకొని, సంవత్సరం గొర్రెపిల్లని తీసుకొని, ఆమేన్ ఆమేన్, దాన్ని పర్యవేక్షణలో టెస్టింగ్లో ఉంచుకోవాలి దానికి. ఎందుకంటే దానికి ఎటువంటి రోగం ఉండకూడదు, ఎటువంటి వ్యాధి ఉండకూడదు, ఎటువంటి కలంకం ఉండకూడదు, పరిశుద్ధమైనదిగా ఉండాలా. హల్లెలూయా. అలాంటి దాన్ని తీసుకొని 14 రోజులు ఉంచుకొని 14వ దినమందు ఇజ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో ఎప్పుడు చేయాలంటే అండి, సాయంకాల సమయమును దాన్ని చంపి దాని యొక్క బ్లడ్, దాని యొక్క జీవము, దాని యొక్క రక్తమును తీసుకొని
ఏ ఇంట్లో అయితే ఈజిప్ట్ దేశంలో ఉన్నారో ఆ ఇంటి యొక్క గడుపు కమ్మల మీద ఆ యొక్క రక్తమును హిస్సోపుతో పుయ్యవలను. ఆమె పుయ్యండి. ఆ తర్వాత అవును, ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని వారు. హల్లెలూయా. చాలు బ్రదర్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అది ఎప్పుడు చేయాలి? రొట్టె విరుచుట యందు. అంటే ఆ రొట్టె ఎప్పుడు తినాలంట చెప్పండి? పొంగని రొట్టెలను, ఆ యొక్క మాంసమును, చేదు కూరలను వారు సాయంకాలం ముందు తినాలా. హల్లెలూయా. ఇక్కడ కొత్త నిబంధనలో ఏమంటున్నాడు? అది రాబోతున్నటువంటి నిజమైన క్రీస్తుకు గొర్రెపిల్ల ఆయనకి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. చూడండి, దాన్నే ప్రభు అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 26:1-2 మత్తయి సువార్త 26:1-2 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చుచూ ఉన్నది. అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగించబడుననియు మీకు తెలియనని చెప్పెను. చాలు బ్రదర్, హల్లెలూయా. ఆమేన్. పాత నిబంధనలో పస్కా పశువు, క్రొత్త నిబంధనలో మనుష్య కుమారుడు. ఆమేన్. ఇక 2 దినముల్లో ఎవరు సిలువ వేయబడుతున్నారట? అక్కడ చంపబడుతుంది గొర్రెపిల్ల, వధించబడతా ఉంది గొర్రెపిల్ల. రక్తము తీసుకుని వెళ్ళి ఇంటి యొక్క కమ్ముల మీద పైన కింద దాన్ని పూసి చల్లాలి ఇంటి పైన. హల్లెలూయా. కానీ క్రొత్త నిబంధనలో ఏం చేయాలి? ఆ గొర్రెపిల్ల ఇక 2 దినములలో పస్కా పండుగ రాబోతూ ఉంది. ఆ పండుగ వచ్చినప్పుడు ఆ గొర్రెపిల్ల ఏం చేయబడాలా? సిలువ మీద అది తన యొక్క రక్తమును చిందించాలి. ఇదిగో లోక పాపములను మోసుకుపోయే దేవుని యొక్క గొర్రెపిల్ల. హల్లెలూయా. విమోచన క్రైదనముగా ఆ గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉన్న వారి కొరకు విమోచన అర్పించబోతున్న గొర్రెపిల్ల. హల్లెలూయా. అందుకే ఆ మనుష్య కుమారుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన పస్కా బలి పశువుగా పాత నిబంధనలో ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పస్కా పశువు అని అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు. చూడండి, ఇక్కడ అంటే కొరింథీలు అనుకుంటా, 1 కొరింథీలు 5:7 పౌలు గారు చదవండి బ్రదర్. 5:7 5:7 1 Corinthians 5th chapter 7th verse. కొత్త ముద్ద అగుటకై అంటే పులిసిపోయిన పిండితో మనం కలిసి ఉండకూడదు. అయ్యా అమ్మ అందరు వింటున్నారా? పులిసిపోయిన పిండి అంటే ఆచారము, సిద్ధాంతము, కల్పన కథలు, బోధలు, దేవుని యొక్క వాక్యం మనకు వ్యతిరేకంగా ఉండే పనికి మాలిన వాటికి మనం ఏం చేయాలంటే కలిపి చెడిపడే బోధతో మనము కలిసి ఉండకూడదు. హల్లెలూయా. ఉంటే నువ్వు చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండు కాదు. ఎవరు వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉండు అంటే ఎవరో. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. ఉంటే చల్లగానే ఉండాలా, వెచ్చగానే ఉండాలి. నులివెచ్చగా ఉంటే ఆయన ఏం చెప్తాడు? దేవుడే ఊచితోటి చేసుకోకూడదు మనం. హల్లెలూయా. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు అంటే నువ్వు జీవములోనైనా ఉండు, మరణంలోనైనా ఉండు, చీకట్లైనా ఉండు, వెలుగులోనైనా ఉండు. నేను అటు ఇటు కాకుండా ఉంటా అంటే ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే లవోదీక సంఘకాలం అంతా కూడా ఆ విధంగా. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడంటే బోధ, ఆ బోధ అనబడేది విషయమై జాగ్రత్త పడమని ముందుగానే ప్రభు హెచ్చరించాడు. నువ్వు వింటున్న బోధ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండాలా. అందుకే చదువు బ్రదర్. పులిని పిండితోటి
ఆ పాతదైన ఆచారం అనే పిండి తీసి పాడేయి. అంతేకాగా క్రీస్తు అనబడే మన పస్కా పశువు వధించబడెను. అంటే పాత నిబంధనలో పస్కా వధువే, క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు. ఏమండి? పాత నిబంధనలో ఆ గొర్రె పిల్ల సాదృశ్యంగా క్రీస్తుకు ఉన్నది. కానీ క్రొత్త నిబంధనలో ఆ నిజమైన గొర్రె పిల్ల ఎవరు అంటే ఇక్కడ ప్రభు అయిన యేసు. హల్లెలూయా. అందుకే నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. ఆయన చెప్పింది తన శరీరం అనే వాక్యముల గురించి ఆయన చెప్పాడు. హల్లెలూయా. దానికి సాదృశ్యంగా ఉన్న భౌతిక సంబంధమైన రొట్టె ద్రాక్ష రసమును ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. కానీ ఆ ఇజ్రాయేల్ ప్రజలకి భౌతిక సంబంధమైన వారికి అది అర్థం కాలేదు. అందుకే ఆయన అర్థం చేసుకోలేక ఆయన హింస చేశారు వాళ్ళందరూ. ఆమేన్. హల్లెలూయా. అందుకే పౌలు గారు కూడా అంటున్నారు, అది సాయంకాల సమయమనే తీసుకోవాలా. పాత నిబంధన ఏదో చెప్పిందో క్రొత్త నిబంధన కూడా అదే చెప్తుంది. చూడు ఒకసారి అపోస్తలుల కార్యం 20:7 పౌలు గారు కూడా అంటున్నారు ఆ విషయమై. అపోస్తలుల కార్యం 20:7. హల్లెలూయా. చాలండి. హల్లెలూయా. ఇక్కడ కూడా రాత్రి వేళ సమయంలో ఆయన సహవాసం చేస్తూ సంఘానికి ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు. మధ్యరాత్రిలో ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అంటే నేను ఇక్కడ ఏమి చెప్పడానికి వస్తున్నానంటే, పాత నిబంధనలో ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఒక ఛాయ, క్రొత్త నిబంధన నిజ స్వరూపం. ఆమేన్. పాత నిబంధనలో తన యొక్క పేరును ఆయన బయలుపరుచుకోలేదు. క్రొత్త నిబంధనలో తన యొక్క విమోచన నామమును ఆయన బయలుపరుచుకున్నాడు. పాత నిబంధనలో బాప్తిసం ఎలా తీసుకోవాలో ఆయన బయలుపరచలేదు. క్రొత్త నిబంధనలో ఎలా బాప్తిసం తీసుకోవాలో దాన్ని బయలుపరిచాడు. పాత నిబంధనలో ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలో చెప్పాడు. క్రొత్త నిబంధనలో ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలో, ఎలా తీసుకుంటారో అపోస్తలులకు కూడా ఆయన నేర్పించాడు. హల్లెలూయా. పాత నిబంధనలో స్త్రీ బోధన ఆయన తీసుకురాలేదు. క్రొత్త నిబంధనలో కూడా స్త్రీ బోధన ఆయన తీసుకురాకూడదు అన్నాడు. అందరూ వింటున్నారా? ప్రతి ఒక్కటి పాత నిబంధనలో ఏదైతే చెప్పాడో క్రొత్త నిబంధనలో దానికి వ్యతిరేకమైనది ఏదైనా చేస్తే అది వంచన చేయ ఆత్మ. వింటున్నారా? బాప్తిసం చెప్పామనుకో, అయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం బైబిల్లో లేదు, తీసుకోకూడదు, తీసుకున్నా అది కరెక్ట్ కాదండి, తెలియనంత వరకు నో ప్రాబ్లం, తెలిసి కూడా నువ్వు తీసుకుంటే అది కరెక్ట్ కాదన్నామనుకో, మన ముందు తలకాయ ఊపుతారు. మన ముందు కరెక్ట్ అని తలకాయ ఊపుతారు. ఆయన చెప్తాడులే, ఆమె చెప్పిదిలే. ఆమె హల్లెలూయా. అంటే ప్రజలను వంచన చేయి ఆత్మలుగా లోకములో సంఘ కాపరులు, సంఘాలు ఉండి ప్రజలను మోసం చేస్తారు. ప్రభురాత్రి భోజనం సాయంకాలం అని పాత నిబంధన గ్రంథంలో ఉంది. ఈరోజు కూడా ప్రభురాత్రి భోజనం సాయంకాలమే తీసుకోవాలి అని చూపించామనుకో, యేసు ప్రభు వారు సమయం లేక రాత్రి ఇచ్చాడు, సిలువ వేయబడుతున్నాడు కాబట్టి ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు అని వంచన చేయ ఆత్మలు ప్రజలందరినీ కూడా బోధ చేసి మోసం చేస్తాయి. పాత నిబంధనలో అసలు దేవుడు యాజక క్రమం చేయడానికి అసలు ఆయన ఆ యొక్క మందిరంలోనికి అసలు వాళ్ళకి అధికారం లేవీలు, ప్రధాన యాజకుడు లేవి తప్ప ఎవరు కూడా వెళ్ళకూడదండి, యాజకత్వం చేయకూడదు అని మనం చెప్పామనుకో, వాళ్ళు ఏమంటారంటే ఇదేమన్నా స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, ఏ భేదం లేదు, ఎవరైనా చేయొచ్చు అని దేవుడే చెప్పాడు. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, ఏ భేదం లేదు, అందరూ కూడా క్రీస్తు యేసునందు ఏకమై ఉన్నారని చెప్పి స్త్రీ బోధ చేత సంఘాలని తుయ్యతైన సంఘాలుగా మార్చేసి అందరూ పురుషులు చెప్పడం కానీ స్త్రీలు చెప్తుంటే భలే ఉంటుంటారు. అందరూ నోరు తెచ్చుకుని చూస్తుంటారు. అది ఏమి చూస్తారో మరి, అది వంచన చేయ ఆత్మ.
భ్రమపరుచు ఆత్మ, మోసము చే ఆత్మ, భ్రష్ట ఆత్మ. అది స్త్రీ ఈ జీవితానికి దేవుడు ఆమెని ఎప్పుడైతే ఆమె వలన ఈ యొక్క ఆదాము సంతతికి ఈ యొక్క సృష్టికి శాపం వచ్చిందో, ఆమెకి విమోచన కలిగించి ఆమె స్థానమును దేవుడు ఇచ్చి ఆమె స్థానంలో ఆమెను కూర్చోబెట్టేంత వరకు ఆమె నిశ్శబ్దంగానే ఉండాలి. ఇద్దరికి ఆది కాండంలో ఆయన అధికారం ఇచ్చాడు, కానీ 2వ అధ్యాయంలో ఆ అధికారాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. పురుషుడికి అధికారం ఉన్నది కానీ స్త్రీకి అక్కడ అధికారం లేదు. హల్లెలూయా. అందుకే స్త్రీకి పురుషుడు శిరస్సుగా ఉన్నట్లుగా దేవుడు నియమించాడు అక్కడ. అదొక సాదృశ్యాల రూపంలో సంఘమును కూడా ఆయన అనువదిస్తూ ఉన్నాడు. ఏమండి? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఏదైతే నా ప్రియమైన సోదరి సోదరుల, ఏదైతే దేవుని వాక్యము చెయ్యకూడదని ఆజ్ఞ ఇస్తుందో దానికి వ్యతిరేకముగా బోధ చేసి ప్రజలను మోసము చేసేదే భ్రమపరుచు, వంచన చేయు, లాలన చేయు ఆత్మ. ఇంకా వంచన చేయ ఆత్మలు ఉంటాయి సంఘాల్లో. ఎట్లా ఉంటాయి? అబద్ధమాడు రూపంలో ఉంటాయి, వ్యభిచారాల రూపంలో ఉంటాయి, కామము యొక్క శరీరము యొక్క రూపంలో ఉంటాయి, లోక సంబంధమైన కార్యాల రూపంలో ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు సంఘానికి వస్తూ ఉన్నా కూడా అవి సంఘానికి వచ్చేవరకు బాగానే ఉంటారు. సంఘానికి వెళ్ళిపోగానే మళ్ళీ అదే ఆత్మల చేత నడిపించబడి లోకంలో ఏడవబడి లోకంలోకి తోసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళన్నడూ కూడా మార్పు చెందరు. ఎందుకంటే వాళ్ళు చెరపట్టబడ్డారు వంచన చేయ ఆత్మల చేత. వారి ప్రాణములలోకి వాడు వచ్చి నివాసం ఉండి వారిని మోసగిస్తూనే ఉంటాడు. భ్రమపరుచు ఆత్మల చేత వారు జీవితం నాశనం చేయబడతా ఉంటుంది. సంఘమునికి వస్తే వారు అన్య భాషలు మాట్లాడతారు, అన్య భాషలకు అర్థము చెప్తారు, గొప్పగా ఉంటారు, సంఘములో సాక్ష్యాలు చెప్తారు. కానీ వెలుపటికి వెళ్ళంగానే పాత జీవితం ఏ విధంగా ఉన్నదో అటువంటి జీవితంతో వాళ్ళు జీవిస్తూ భ్రమపరుచు ఆత్మల చేత వాళ్ళు మోసము చేయబడతా ఉంటారు. అవి వంచన చేయ ఆత్మలు. వాళ్ళని ఈడ్చుకొని వెళ్తూనే ఉంటాయి, వాళ్ళని లాక్కొని వెళ్తూ ఉంటాయి, నరకం వైపు వాళ్ళందరూ నడిపిస్తూ ఉంటాయి. కానీ వాడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఆమె ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? కాబట్టి వంచన చేయ ఆత్మను మనం పట్టుకోవాలంటే అది దేవుని వాక్యం ద్వారా మనం దాన్ని గుర్తించాలి. హల్లెలూయా. అందుకు అర్థమైందా? వంచన చేయ ఆత్మలు అవే. ఈరోజు బోధకుల రూపంలో వంచన చేయాల ఆత్మలు ఉన్నాయి. మోసము చేసే కార్యాలలో అవి స్త్రీ పురుషుల రూపాల్లో సంఘాల్లో ఉన్నాయి. మనుషుల మధ్య అవి సంచరిస్తూ ఉన్నాయి, మనుషుల యొక్క శరీరాల్లో అవి జీవిస్తూ ఉన్నాయి. సంఘములో ఎంత మంచిగా పాటలు పాడి, ఎంత మంచిగా వాక్యము విని, ఎంత ఇదిగా గొప్పగా సంఘము మధ్య మంచి పేరుగా ఉన్నట్లుగా ఉంటారు. కానీ వెలుపటికి వెళ్ళంగానే వాక్యమునికి వ్యతిరేకమైన నీచమైన రోగ సంబంధమైన కార్యాలతో వాళ్ళందరూ కూడా నిండి ఉంటారు. ఎందుకు అంటే ఆ వంచన చేయ ఆత్మల వాళ్ళందరినీ కూడా ఆకర్షించే వాళ్ళని చెరపట్టి వాడిని ఆమెను కానీ వాడిని కానీ వాడి యొక్క చేతిలో ఉంచుకుంటారు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? అలా పాత నిబంధనలు ఎలా అబద్ధమాడ ఆత్మచేత నడిపించబడుతుందో ఈరోజు సంఘాలన్నీ కూడా అబద్ధమాడ ఆత్మచేత నడిపించబడతా ఉంటాయి, నాశనం వైపు నడిపించబడతా ఉంటారు. వాళ్ళందరూ కూడా చెప్పినప్పుడు వింటారు, కానీ వాళ్ళు విడిపించుకోవడానికి మనసు రాదు, మారడానికి వాళ్ళ హృదయం మారదు, వారి జీవితాలు మారవు, వారి నడవడిక మారదు, వారి క్రియలు మారవు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడుగా ఉన్నటువంటి యోహాను గారు అంటున్నారు, ప్రతి ఆత్మను నమ్మకూడదు అంటున్నాడు ఆయన. అందుకే ఒక మాట చెప్తాను, చదివి ముగిస్తాను. చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటాయో అందుకే అంటున్నాడు అక్కడ. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయ్యా, ఎవరిని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును నాకు ఆయన తెలుసు అని ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, ఆయన మాటలని బైబిల్ గ్రంథములో ఉన్న ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆయన ఆజ్ఞల్ని గైకొనని వాడు
అబద్ధికుడు, వాడిలో సత్యము లేదు. ఇంకా ఆ ఆ ఆయన వాక్యము ఎవరు గైకొనునో ఆ నిజముగా పరిపూర్ణమాయెను. ఆ ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనుచు ఆ ఆయన క్రీస్తు ఎలాగూ నడుచుకొనునో అలాగనే తాను కూడా నడుచుకుంటాడు. హల్లెలూయా. వింటున్నారా? అనుకోకుండా అనుకోకుండా కొన్ని తప్పితాలు, దాని గురించి నేను మాట్లాడా. కానీ సంఘములో పరిశుద్ధుడిలాగా ఉండి సంఘమునకు వెలుపటి వెళ్ళిపోయి వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా వంచన చేయి ఆత్మల చేత నివసిస్తున్నారు. నేను చెప్పేది మన సంఘం గురించి, ఓల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. సంఘాల్లో ఆ విధంగా ఉంటారు ప్రజలు. తెల్లని వస్త్రాలు వేసుకొస్తారు, బైబిల్ పట్టుకొని వస్తారు, మంచిగా పాటలు పాడతారు, వాయిద్యాలు వాయించవచ్చు, చప్పట్లు కొట్టచ్చు, కేకలు వేయచ్చు, అరవచ్చు, ఉద్రేకంతో మాట్లాడచ్చు, సాక్ష్యాలు చెప్పచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ క్రీస్తు వలె అతడు జీవించినప్పుడు, ఆమె జీవించినప్పుడు అతడు వంచన చేయు ఆత్మల చేత నడిపించబడుతుంది. మోసము చేయు, భ్రమపరచు, లాలన చేయు ఆత్మ చేత ఆయన నడిపించబడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. అందుకే అంత్యదినములో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చి సాధ్యమైతే మోసం చేస్తారు. కానీ వంచన చేయ ఆత్మలు మన వలబట్టుకుంటాడు. వాక్యములో ఉన్నది బోధిస్తేనే అది దేవుని యొక్క ఆత్మ. సర్వసత్యమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో మనం వింటున్న వాక్యం బట్టి మనం గుర్తించాలి. పేరు కోసమో, ప్రఖ్యాతుల కోసమో, 10 మంది మెప్పుదల కోసమో, లేకపోతే డబ్బు కోసమో చేసేది దేవుని సేవ కాదు. వింటున్నారా? దానికోసం దేవుని సేవ అసలు చేయకూడదు. దేవుని యొక్క దూత వర్తమానుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను చెప్పే దేవుని యొక్క వాక్యం ఎవరు విన్నా వినకపోయినా నేను చెట్లకు చెప్పుకుంటాను. 4 గోడల మధ్యలో నేను వాక్యాన్ని చెప్పుకొని, నాకు ఆహారం దొరకపోయినా సాల్ట్ బిస్కెట్లు తిని నేను ఏటి నీళ్ళు దాగి బతుకుతాను ఆయన. హల్లెలూయా. వాక్యం కొరకు పౌరుషంగా, రోషముగా, మంటతో బ్రతికే ప్రతి ఒక్క విశ్వాసి, వర్తమానికుడు, ప్రవక్త, అపోస్తులుడు, దేవుని యొక్క పిల్లలు ఏది ఏమైనా సరే వాక్యమును పట్టుకొని వాక్యం కొరకు తమ యొక్క జీవాన్ని లోకమును విడిచిపెట్టడానికైనా వాళ్ళు నిలబడతారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు మన చుట్టూ ఎట్లుందంటే పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా దయ్యముల మధ్య దేవుడు తన పిల్లల్ని ఉంచి ఉన్నాడు. ఇదొక పరీక్షా కాలం. ఏమండి? ఇది ఒక పరీక్షా కాలం. ఇంతకుముందు అయితే సెల్ ఫోన్లో యూట్యూబ్ అంటేనే తెలియదు, ఫేస్బుక్ అంటేనే తెలియదు, వాట్సాప్ అంటేనే తెలియదు, ట్విట్టర్ అంటేనే తెలియదు, ఇన్స్టాగ్రామ్ అంటే తెలియదు, టెలిగ్రామ్ అంటే తెలియదు. ఇవన్నీ ఉన్నాయి, చూసినావా? ఇవన్నీ దాంట్లో 100%లో 99% మోసం ఉంది. 1% మాత్రం ఉపయోగపడుతుంది. దాని చేత ప్రపంచం అంతా కూడా ఎదురు నడిపించబడతాం. హల్లెలూయా. కాబట్టి అవసరమైంది మనం వాడుకోవాలి, అవసరం లేని దాన్ని మనం విడిచిపెట్టాలి. వింటున్నారా? కాబట్టి నా ప్రియమైన వంచన చేయ ఆత్మలు అనేకం మొదట రాకడలోనే బయలుదేరినాయి. ముద్రలు విప్పబడిన తర్వాత పాతాళం మొత్తం విడిచిపెట్టబడింది. అవన్నీ కూడా మనుషుల యొక్క దేహములలోకి వచ్చి దేవుని యొక్క సత్యమైన వాక్యము చెబుతున్నప్పుడు దానిని నమ్మకుండా చేసేదే, దానికి వ్యతిరేకముగా మాట్లాడేదే వంచన చేయ ఆత్మ, లాలన చేయ ఆత్మ. వాడిని లాలన చేస్తుంటుంది, ఆమెను లాలన చేస్తుంది. ఏం పర్వాలేదు బ్రదర్, ఏం పర్వాలేదు సిస్టర్, ఏం పర్వాలేదు అని భ్రమపరిచి మోసము చేసి వాక్యమును నమ్మకుండా చేసేదే వంచన చేయ ఆత్మ. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా గమనించి
దేవుని యొక్క వాక్య ప్రకారం ముందుకు నడవండి. ప్రభు మనందరూ దీవించిన గాక. చెప్పబడిన వాక్యం ప్రభు ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.